ఇండియాకి, న్యూజిలాండ్‌కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది సైన్ చేయబడింది. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల 2 దేశాల మధ్య ఉన్న టారిఫ్స్ అనేవి దాదాపుగా తీసివేయబడతాయి. ప్రపంచంలోనే ద ఫాస్టెస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్‌లో ఇది కూడా ఒకటి అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇండియా ఏదైతే ఉందో రీసెంట్ టైమ్స్‌లో 9 మంత్స్‌లో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది కంప్లీట్ చేసింది. ద ఫాస్టెస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఫ్రమ్ ఇండియా సైడ్ అని చెప్తున్నారు. అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల ఇండియాకొచ్చే లాభం ఏంటి? ఇండియా నుంచి ఎవరైనా ఎక్స్‌పోర్ట్ చేయాలనుకున్నా, లేదంటే న్యూజిలాండ్ వెళ్లి చదవాలనుకునే ఇండియన్స్‌కి, అలాగే భవిష్యత్తులో అగ్రికల్చర్‌లోని ఫార్మర్స్‌కి ఎటువంటి ఉపయోగాలుంటాయనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా న్యూజిలాండ్ యొక్క స్టాటిస్టిక్స్ చూద్దాం. న్యూజిలాండ్ అనేది చాలా చిన్న దేశం అయినప్పటికీ, చాలా హై ఇన్‌కమ్ ఎకానమీ. ఓషియానియా అనే ప్రాంతంలో అంటే ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా, మైక్రోనేషియా, పాలినేషియా, తువాలు, వనుఅతు ఇలాంటి ఎన్నో కంట్రీస్‌తో పాటు న్యూజిలాండ్ కూడా ఈ ఓషియానియా అనే ప్రాంతంలో ఉండే ఒక దేశం. ఇండియన్స్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేని, పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేని దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడికి చాలామంది జాబ్స్ కోసమనో, బిజినెస్ కోసమనో, టూరిజం కోసమనో వెళ్తూనే ఉంటారు. సో, పెద్దగా దీని గురించి మనకి చెప్పక్కర్లే. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే న్యూజిలాండ్ యొక్క జీడీపీ ఏదైతే ఉందో అది దాదాపు $206.8 బిలియన్ అంటే $206.8 బిలియన్ అంటే చాలా చాలా పెద్ద ఎకానమీ ఇది. అలాగే ఒక పర్ క్యాపిటా అంటే ప్రతి మనిషి ఎంత సంపాదిస్తాడు తలసరి అని మనం చూసినట్టయితే దాదాపుగా రూ. 40,00,000 మన ఇండియన్ రూపీస్‌లో రూ. 40,00,000 వరకు అతని తలసరి ఆదాయం ఉంటుంది. క్యాపిటల్ మనందరికీ తెలుసు వెల్లింగ్టన్. అలాగే మనకి పాపులేషన్ పరంగా చూసుకుంటే 49,00,000 మంది కివీస్ అంటే న్యూజిలాండ్ ప్రజల్ని కివీలు అంటారనమాట. కివీస్ అనేవాళ్ళు ఉన్నారు. సో, చిన్న దేశం అయినప్పటికీ, జనాభా కూడా తక్కువ ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉండటం వల్ల, వీళ్ళు ఏదైనా కొనాలనుకున్నా కూడా ఎక్కువ ప్రీమియం ప్రైస్ కొనే ఈ అర్హత వాళ్ళకు ఉంటుందన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే, మన ఇండియన్స్ ఏదైనా ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళకి చాలా ప్రీమియంలో మనం అమ్ముకోవచ్చు. సో, దీనివల్ల మన ఇండియన్స్‌కి ఇంకా ఆదాయం పెరుగుతుంది. మనకు కూడా ఎక్స్‌పోర్ట్‌లో ఇంకా ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ముందుగా ఈ ఇండియా, న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ యొక్క హైలైట్స్ అనేవి మనం చూస్తే, మొత్తం దాదాపు ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా 100% టారిఫ్ ఫ్రీ. అంటే మనం ఏం ఎక్స్‌పోర్ట్ చేసినా న్యూజిలాండ్‌కి అది ఆల్మోస్ట్ 100% టారిఫ్ ఫ్రీ. అంటే మన మీద ఎటువంటి సుంకాలనేవి విధించబడవు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, న్యూజిలాండ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్‌కి మాత్రం మనం 100% టారిఫ్ రిలీఫ్ ఇవ్వల. ఎందుకు అంటే, మన వాళ్ళకి ఇక్కడ డైరీ ఇండస్ట్రీ కానీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ కానీ, ఇంకా కొన్ని కొన్ని ఏదైతే ప్రీమియం ఇండస్ట్రీస్, ప్రైమరీ ఇండస్ట్రీస్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయో, వీటిని కాపాడుకునే ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంట్ 100% టారిఫ్ రిలీఫ్ అనేది న్యూజిలాండ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్‌కి ఇవ్వలేదు. కానీ ఇంట్రెస్టింగ్‌గా మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం నీట్‌గా అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అక్కడ మనకి 100% టారిఫ్ రిలీఫ్ అనేదొచ్చింది. సో, ఇది నిజంగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్. అలాగే ఇంకోటేంటంటే న్యూజిలాండ్ అనే దేశం 8% ఆఫ్ తన జీడీపీని ప్రతి సంవత్సరం కూడా ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తా ఉంటుందన్నమాట. అంటే ఫారెన్‌లో అసెట్స్ కొనటమో, లేదంటే ఫారెన్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయటమో, లేదంటే ఫారెన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో, అగ్రి ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉంటుంది న్యూజిలాండ్ గవర్నమెంట్. అలాగే న్యూజిలాండ్ ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీస్. అయితే $20 బిలియన్ అనేవి కమిట్మెంట్ కూడా ఇచ్చింది. మన యొక్క ప్రొడక్షన్ లైన్స్‌ని, మన యొక్క ప్రొడక్టివిటీని, మన అగ్రి ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయటానికి. సో, ఈ కమిట్మెంట్ కూడా వాళ్ళ అగ్రీమెంట్ ప్రకారం ఖచ్చితంగా అగ్రీమెంట్‌లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామంటామో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసేటట్టు ప్రతిదీ కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో ఉంది. మనం చూసినట్టయితే ఇండియా ఇప్పటికీ 9 ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ అనేవి సైన్ చేసింది. అందులో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది చాలా చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల మనకి వచ్చే లాభం ఎక్కువ నష్టం కంటే కూడా. సో, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంతే కాకుండా ఇందాక చెప్పినట్టు చాలా చాలా ఫాస్ట్‌గా దీన్ని రాటిఫై చేశారు. జనరల్‌గా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే ఏంటంటే, ఒక 2 కంట్రీస్ దగ్గరికొచ్చి, మేము ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేయాలనుకున్నామో దాని మీద సుంకాలు విధించొద్దని చెప్తారు. అలాగే మీరు ఏదైనా ఇంపోర్ట్ చేయాలనుకున్నా కూడా మేము కూడా దాని నుంచి టారిఫ్స్ అనేది తీసేస్తామని చెప్తారు.
అయితే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవ్వాలంటే 2 కంట్రీస్‌కి సంబంధించిన ఒఫీషియల్స్ అందరూ కూడా ఎన్నో మీటింగ్స్ అనేవన్నీ పెట్టుకుంటారు. అలాగే ఆ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్ అయితే ఎఫెక్ట్ అవుతాయో ఆ ఇండస్ట్రీ నుంచి మొత్తం కూడా ఇండస్ట్రీ బాడీస్ ఇప్పుడు మనకి ఫికీ అని లేదంటే సిఐ అని ఇలా చాలా ఇండస్ట్రీ బాడీస్ ఉంటాయి కదా! వీటన్నిటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని, డేటా తీసుకొని ఈ అగ్రీమెంట్‌లో మనం ఎలాంటివి పొందుపరచాలి, ఏ ఇండస్ట్రీస్‌కి మనం ఎలాంటి టారిఫ్ లైన్స్ ఇవ్వాలి, ప్రతీదీ కూడా డీటెయిల్‌గా రాసుకొని, మొత్తం స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడుకొని, ఏది మంచి, ఏది చెడు అని మాట్లాడుకొని చాలా చాలా డిస్కషన్స్ అయ్యాక ఈ 2 గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి బిల్ పాస్ చేస్తారు. బిల్ పాస్ చేశాక దాన్ని రాటిఫై చేయాలి. రాటిఫై చేయాలి అంటే ఆ బిల్ ఏదైతే పాస్ అయిందో అదొక ఆర్డర్ రూపంలోకి రావాలి. సో, ఈ రాటిఫికేషన్ ప్రొసీజర్ కానివ్వండి, డేటా అనాలిసిస్ ప్రొసీజర్ కానివ్వండి, ఫీడ్‌బ్యాక్ లూప్ ప్రొసీజర్ కానివ్వండి, లేదంటే ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్టికల్ 24 ఈ ఆధారంగా దీన్ని మొత్తం డాక్యుమెంటేషన్ చేయటానికి, అలాగే ఇంకో విషయం ఏంటంటే మన ఎఫ్‌టీఏ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని యూఎన్‌కి పెట్టి యూఎన్ వాళ్ళ నుంచి అప్రూవల్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలా అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా యూఎన్ కన్సిడర్ చేస్తుంది కాబట్టి. ఇలా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఇలా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో, ఒక ఎఫ్‌టీఏ క్రియేట్ అవ్వాలి అంటే అది ఎంతో కాలం పనిచేస్తే కానీ అవ్వదు. ఓ 10, 15 ఏళ్ళు కష్టపడితే కానీ ఇవవి అవ్వవు. అయితే న్యూజిలాండ్‌ది 10, 15 ఏళ్ళు కానప్పటికీ చాలా తక్కువ కాలంలోనే ఇవన్నీ అయినప్పటికీ రాటిఫికేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది జనరల్‌గా 1 ఇయర్ పడుతుంది. కానీ వీళ్ళు కేవలం 9 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు ఇది అధికారికంగా మనందరికీ కూడా రాటిఫై అవ్వబడింది. అంటే ఇది ఇప్పుడు చట్టంలోకి రాబడింది. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఈజీగా ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేయటానికి రెడీగా మనం ఎక్స్‌పోర్ట్ చేయడానికి కావాల్సిన అన్ని వెసులుబాట్లు జరిగాయి. అయితే ఇంకొంతకాలం పడుతుంది ఈ ట్రేడ్ రేట్స్ గురించి అప్డేట్ చేయడం కానీ వెబ్‌సైట్స్‌లో లేదంటే కస్టమ్స్ ఎలా చేయాలి ఏంటనేది కొంచెం టైం పడుతుంది. బట్ ఇది చాలా చాలా ఫాస్ట్ అనే చెప్పాలి వరల్డ్ ట్రేడ్ అగ్రీమెంట్స్ చూసుకున్నట్టయితే. ఈ ఎఫ్‌టీఏ ఎక్కువగా బెనిఫిట్ చేసేది మ్యానుఫ్యాక్చరర్స్‌కి ఎక్కువగా బెనిఫిట్ చేస్తుంది. ఎందుకంటే మా ఈ న్యూజిలాండ్ అనేది చాలా చిన్న దేశం. అలాగే రిసోర్సెస్ తక్కువున్న దేశం. కాకపోతే హైలీ ప్రొడక్టివ్ దేశం. సో, దీనిలో ఫార్మింగ్ ఎక్విప్‌మెంట్ కావాలన్నా, ఎలాంటి మిషనరీ కావాలన్నా, కన్‌స్ట్రక్షన్‌కి కావాలన్నా, ఇంజినీరింగ్ గూడ్స్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా అది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇండియా ఎలాగో ఇంజినీరింగ్ గూడ్స్‌లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ కాబట్టి మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక బెనిఫిట్టే. అలాగే టెక్స్‌టైల్స్, లెదర్ వీళ్ళందరిలో కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది బెనిఫిట్. ఇంకొకళ్ళు ఫార్మర్స్. ఫార్మర్స్‌కి ఎందుకు ఇంత బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఫార్మర్స్ ఏదైతే ప్రొడ్యూస్ అనేది చేస్తున్నారో, డొమెస్టిక్ మార్కెట్‌లో రూ. 1 వస్తే, అదే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రూ. 2, 3 వస్తుంది ప్రతి యూనిట్‌కి. సో, అది నిజంగా ప్రాఫిట్టే. సో, ఇప్పటికొచ్చి ఏంటంటే, మనం ఎక్కువగా యూఎస్ కానీ, యూకే కానీ, లేదంటే యూరోప్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఇలా కొన్ని దేశాలకు మాత్రమే ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. మనం కేవలం మొత్తం ప్రపంచంలో 1.5% మాత్రమే మన యొక్క గూడ్స్ ఎక్స్‌పోర్ట్ వాల్యూ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ న్యూజిలాండ్ మార్కెట్ అనేది ఓపెన్ అయ్యిందో, కేవలం న్యూజిలాండే కాదు ఓషియానియా అంటే ఈ తక్కిన వనువాటు కానీ, తువాలు కానీ, పపువా న్యూ గినియా కానీ, మైక్రోనేషియా కానివ్వండి, పాలినేషియా, ఫ్రెంచ్ పాలినేషియా కానివ్వండి. సో, ఈ అన్ని కంట్రీస్‌కి కూడా మనం ఏదైతే ప్రొడ్యూస్ ఉందో దాన్ని మనం సెల్ చేయటానికి ఇదొక గేట్‌వే లాంటిదని మనం కన్సిడర్ చేయొచ్చు. సో, ఎవరైనా కూడా రైస్ కానివ్వండి, లేదంటే ఇంక ఏ ఇతర అగ్రి ప్రొడక్ట్స్ కానివ్వండి, మనం ఈజీగా దీ పంపించొచ్చు. అలాగే ఇప్పుడేంటంటే టారిఫ్ రేట్స్ తగ్గటం వల్ల మనకి కొంచెం మిగులుతుంది. ఆ కస్టమర్స్ కూడా ఎక్కువగా మన ప్రొడక్ట్స్ కొనటానికి ఆసక్తి అనేది చూపిస్తారు. ఇదొక్కటే కాకుండా మనకి వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వుమెన్‌కి, యూత్‌కి కూడా మంచి సపోర్ట్ చేయడానికి చాలా చాలా ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు తీసుకురావటానికి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో అనేది రాశారు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే వర్క్ వీసాలు కావాలో పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటే చదువు అయిపోయాక ఎవరైతే అక్కడ సెటిల్ అయ్యి అక్కడ జాబ్ చేయాలనుకున్న వీళ్ళందరికీ కూడా కొంచెం ఈజీ యాక్సెస్ ఇవ్వడానికి న్యూజిలాండ్ గవర్నమెంట్ అనేది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో ఒప్పుకుంది. అలాగే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ దాదాపు 189 సెక్టార్స్, సర్వీస్ సెక్టార్స్ అంటే ఇంజినీరింగ్ కానివ్వండి, లేదంటే ఫినాన్షియల్ కానివ్వండి, ఇంకా ఏ ఇతర సర్వీస్ ఇండస్ట్రీ చూసినా 180 నుంచి 139 సర్వీస్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ ఫేవరబుల్ నేషన్ స్టేటస్ అనేది ఇండియాకి న్యూజిలాండ్ ఇవ్వబోతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో ఇండియాలో ఈజీగా న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క ప్రొఫెషన్‌కి తగ్గట్టు జాబ్స్ తెచ్చుకోవటం కానివ్వండి, ఇంకా లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ చాలా చాలా ఉపయోగం అనేది ఉంటుందన్నమాట.
మన ఇండియాలో ఆయుష్ అని యోగా దీని మీద కానీ చాలా చాలా ఎక్కువగా పని అనేది జరుగుతుంది. ఆయుష్ అంటే మనందరికీ తెలుసు. మన ఆయుర్వేదిక్ మెడిసిన్ కానివ్వండి, లేదంటే మన యొక్క ఉన్నాని ఆయుర్వేదం, అలాగే మనకు ఇండియన్ ట్రెడిషనల్ మెడిసినల్ ప్రాక్టీసెస్ అనమాట. సో, ఈ ఆయుష్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేయటానికి, మెడికల్ టూరిజంని ప్రమోట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. స్పెసిఫిక్‌గా దీంట్లో రాశారు ఆయుష్ అండ్ యోగా ప్రాక్టీషనర్స్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ కల్పిస్తామని. అలాగే ఎవరైనా చెఫ్స్ ఉన్నా కూడా న్యూజిలాండ్‌లో పనిచేయడానికి ఈజీ యాక్సెస్ వచ్చేటట్టు, ఎవరైనా ఇంజినీర్స్, సివిల్ ఇంజినీర్స్ ఉన్నా ఎవరైనా కూడా వెళ్ళేటట్టు ఇక్కడంతా కూడా మనకి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. జనరల్‌గా ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఇప్పటికొచ్చి మనం చూసినట్టయితే నేను స్టాటిస్టిక్స్ చూసి చెప్తున్నాను. 308 308 మిలియన్ యూఎస్ డాలర్స్ అనేది 2015-16 ఆ టైంలో జరుగుతుంటే 2024-25 వచ్చేసరికి 711 మిలియన్ యూఎస్ డాలర్స్ అనేది అవుతుంది. అంటే మన ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ అనేది మోర్ దెన్ డబుల్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. అలాగే మనం ఇంపోర్ట్స్ చూసినట్టయితే 2015-16 టైంలో 547.61 మిలియన్ యూఎస్ డాలర్స్ అయితే 2024-2025 అంటే లాస్ట్ ట్రేడ్ ఇయర్‌లో చూసుకుంటే 587 మిలియన్ యూఎస్ డాలర్స్. సో, దీని ఆధారంగా మనం చూసినట్టయితే మనం ఎక్స్‌పోర్ట్ వాల్యూ ఎక్కువ ఉంది, ఇంపోర్ట్ వాల్యూ తక్కువ ఉంది. సో, మనం దీంట్లో ట్రేడ్ సర్ప్లస్‌లో ఉన్నాం న్యూజిలాండ్‌తో. సో, ట్రేడ్ సర్ప్లస్ ఉండటం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్. ఎందుకంటే మన యొక్క రిజర్వ్స్, మన యొక్క మూలధనం అనేది పెరుగుతుంది. అండ్ మనకి ఒక రూపాయి అనేది ఆదా ఉన్నట్టనమాట. ఇంకొన్ని మనం చూసినట్టయితే బాగా మనకి ఎక్కువగా బెనిఫిట్ పొందేవాళ్ళు ఫార్మర్స్. ఎందుకు ఫార్మర్స్ బాగా బెనిఫిట్ పొందుతారు అని మనం చూసినట్టయితే, ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో, ఆర్గానిక్ బాస్మతి రైస్ కానివ్వండి, ఆర్గానిక్ ఆయిల్స్ కానివ్వండి, ఆర్గానిక్ ఇంక ఏ ప్రొడక్ట్స్ ఉన్నా ఉమ్మడి సర్టిఫికేషన్ చేయడానికి న్యూజిలాండ్ ఒప్పుకుంది. సో, దీనివల్ల ఏంటంటే న్యూజిలాండ్ వాళ్ళు మీరు చూసినట్టయితే న్యూజిలాండ్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, యూకే కానివ్వండి, లేదా యూఎస్ కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇలాంటి డెవలప్డ్ వెస్టర్న్ నేషన్స్ ఏంటంటే సర్టిఫికేషన్స్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇండియా అండ్ న్యూజిలాండ్ కలిపి సర్టిఫికేషన్ చేయడానికి ముందుకొచ్చాయో, సో, ఆటోమేటిక్‌గా స్టాండర్డ్స్ పెరుగుతాయి. మన యొక్క వాల్యూ అడిషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి. ఒక బాస్మతి రైస్ కేజీ జస్ట్ 65 75 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అదే బాస్మతి రైస్ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే అది 130, 140 కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్. సో, మనకేంటంటే ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది న్యూజిలాండ్ లాంటి గవర్నమెంట్‌తో కలిపి మనం చేస్తున్నామో మన స్టాండర్డ్స్ పెరుగుతాయి. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే మనం ఎక్కువ కంట్రీస్‌కి ఈజీగా సెల్ చేయొచ్చు. ఇప్పుడు యూఎస్‌లో మనం పంపించాలంటే మళ్ళీ వాళ్ళంతా కూడా దాన్ని చెక్ చేసి క్వాలిటీ టెస్టింగ్ అని ఇవన్నీ కూడా ముందే చూస్తారు. సో, అవన్నీ పెద్ద ఇష్యూస్ వస్తా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈయూ చూసినా ఈయూ వాళ్ళ ఫుడ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా టఫ్‌గా ఉంటాయి. యూకే ఫుడ్ రెగ్యులేషన్స్ కూడా చాలా టఫ్‌గా ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం జాయింట్‌గా ఈ ఫుడ్ రిలేటెడ్ స్టాండర్డ్స్ అనేవి పెంచుతామో, మనం కూడా ఫాలో అవుతామో, ఒక విధంగా మనకి మంచిదే. అలాగే ఎక్స్‌పోర్ట్ చేయడానికి కావాల్సిన వెసులుబాట్లు కూడా చాలా బాగా అవుతుంది. సో, ఫార్మర్స్‌కి ఇది చాలా పెద్ద 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 గెయినింగ్ అనే చెప్పాలి. అండ్ అంతేకాదు వాళ్ళేమంటున్నారంటే న్యూజిలాండ్ వాళ్ళు కివి, యాపిల్ అలాగే హనీ. సో, ఈ మూడిటికి కావాల్సిన ప్రాసెసింగ్ కానీ, టెక్నికల్ నో హౌ కానీ, పోస్ట్ హార్వెస్టింగ్ మెథడ్స్ కానివ్వండి, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు మనకి నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేస్తామనేది ఒప్పుకున్నారు. సో, ఇందులో భాగంగా ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీస్ ముఖ్యంగా కివి, యాపిల్ అండ్ హనీ. సో, మీ అందరికీ తెలుసు న్యూజిలాండ్ యొక్క హనీ మానుకా హనీ అంటారు. సో, మానుకా హనీ అనేది వరల్డ్‌లోనే టాప్ మోస్ట్ హనీ. సో, మీరు టాప్ మోస్ట్ హనీ బ్రాండ్స్ అన్నీ చూస్తే మానుకా హనీ అనేది టాప్ మోస్ట్ ఉంటుంది. దాని తర్వాతే ఏ హనీ బ్రాండ్ అయినా వస్తుందనమాట. సో, హనీకి కావాల్సిన ప్రాసెసింగ్ ఇవన్నిట్లో కూడా చాలా చాలా వాళ్ళకి టెక్నికల్ నో హౌ కానీ చాలా ఎక్స్‌పర్టీస్ ఉంది. అదంతా కూడా మనతో షేర్ చేయటానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకొకటి మనం చూసినట్టయితే ఎడ్యుకేషన్ పరంగా ఇందాక చెప్పినట్టు జనరల్‌గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరైనా ఫారెన్‌కి వెళ్తే అక్కడ ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే 10 అవర్స్ పర్ వీక్ మాత్రమే మీరు పని చేయాలి. లేదా 15 అవర్స్ మాత్రమే పని చేయాలని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. యూఎస్‌లో మనకి చేయడానికి లేదు కానీ యూకేలో ఒక 20 అవర్స్ పర్ వీక్ చేయొచ్చు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అయితే న్యూజిలాండ్ వాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే ఇండియన్ స్టూడెంట్స్‌కి స్పెసిఫిక్‌గా 20 అవర్స్ పర్ వీక్ ఆహ్,
జాబ్ చేయడానికి వీళ్ళు అనెక్సేషన్ చేశారనమాట. అంటే ఇప్పటికొచ్చి ఎవరికీ చేయలేదు. ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్‌కే వీళ్ళు చేశారు. అదొక మంచి విషయం. అలాగే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటే ఎప్పుడైతే మనం చదువులు అయిపోతాయో ఆ తర్వాత జాబ్‌ని ఎతుక్కోవటానికి ఒక వీసా ఇస్తారు. దాన్ని పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు. దాన్ని పీఎస్‌డబ్ల్యూ వీసా అని జనరల్‌గా అంటారు. యూకేలో ఉన్న వాళ్ళకి, ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళకి, న్యూజిలాండ్‌లో ఉన్న వాళ్ళకి ఈ పదం అనేది జనరల్‌గా తెలుసు. కెనడాలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అమెరికా కొంచెం నేమింగ్ కన్వెన్షన్ డిఫరెంట్ కానీ మాక్సిమం అన్ని కంట్రీస్ కూడా పీఎస్‌డబ్ల్యూ అనే అంటాయి. సో, ఈ పీఎస్‌డబ్ల్యూ ఏంటంటే 3 ఇయర్స్ ఇస్తున్నారు. ఒకవేళ నార్మల్ బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ అయితే. అదే డాక్టరేట్ ప్రోగ్రామ్స్ అవి చేస్తే దాదాపుగా 5 ఇయర్స్ వరకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తారు. సో, ఈ 5 ఇయర్స్‌లో మీరు జాబ్స్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని థింగ్స్ చేయొచ్చు. సో, ఇది నిజంగా చాలా ఉపయోగకరమైంది. ముఖ్యంగా మన ఇండియన్ స్టూడెంట్స్‌కనమాట. మనం ఒక్కసారి ఏ స్టేట్స్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్‌కి, అలాగే ఇండస్ట్రియల్ కెమికల్స్‌కి, అలాగే మనం చూసినట్లయితే ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ అవన్నిటికి కూడా బెనిఫిట్ ఉంటుంది. పంజాబ్ లాంటి రాష్ట్రాలకి బాస్మతి రైస్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా బాగా వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చినట్టే. అలాగే హర్యానా మనం ఏదైతే చూస్తామో దానికి ఆటోమొబైల్ పార్ట్స్ ఏవైనా ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఇదొక మంచి అవకాశం. మన ఉత్తరప్రదేశ్‌కి లెదర్ ఇండస్ట్రీ, అలాగే ఆర్టిఫాక్ట్స్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా మంచి ఆపర్చునిటీ న్యూజిలాండ్ వల్ల. ఎందుకంటే అక్కడ ప్రీమియంకి ఇవన్నీ అమ్మొచ్చు కాబట్టి. అలాగే తమిళనాడు ఐ థింక్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో ద బిగ్గెస్ట్ గెయినింగ్ అవ్వబోతుంది. ఎందుకంటే మనకి కోయంబత్తూరు లేదంటే తిరుపూరు ఈ ఏరియాస్‌లో అన్నిట్లో కూడా అపారెల్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువుంటాయి. సో, ఈ క్లస్టర్స్ అన్నిటికి కూడా ఇప్పుడు 100% మార్కెట్ యాక్సెస్ రావటం వల్ల న్యూజిలాండ్‌కి ఇంకా ఎక్కువ వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. చాలా బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి. అలాగే మన ఆంధ్రప్రదేశ్‌కి చూసినట్టయితే మెరైన్ ప్రొడక్ట్స్ అంటే ఫిషెస్, ష్రింప్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్‌గా మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవటానికి ఎక్కువ ఆపర్చునిటీ అనేది ఓపెన్ అవుతుందనమాట. అలాగే మనం ఫ్రూట్స్ ఇంకా ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్ అన్నిటిని కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఫార్మా ఇండస్ట్రీ చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏదైతే ఫార్మా ఇండస్ట్రీ ఉందో ఇవన్నీ కంపెనీస్‌కి కూడా ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్ అనేది ఓపెన్ అయినట్టే. కేరళకి మన అందరికీ తెలుసు స్పైసెస్ ఇండస్ట్రీ అనేది ఇంకా బూమింగ్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు ఇంకో కొత్త మార్కెట్ విత్ తక్కువ రేట్స్‌లో మనకి యాక్సెస్ అనేది దొరకబోతుంది కాబట్టి. సో, ఇదండి క్లుప్తంగా ఇండియా, న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ గురించి. ఇలాంటి మోర్ అప్డేట్స్, మోర్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ అలాగే ట్రేడ్ రిలేటెడ్ లేదంటే ఫినాన్స్ రిలేటెడ్ లేదంటే ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ రిలేటెడ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ మీ అందరికీ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అందరికీ థాంక్ యూ.